రేషన్ బియ్యము రవ్వ పట్టించుకొచ్చిన గిర్నికి ఉప్పుడు పిండి పోస్తానని ఉప్పుడు పిండి పోస్తా. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇట్లనే పోసుకోవచ్చు, జల్లెడ వట్టి కూడా పోసుకోవచ్చు రవ్వ. నేనైతే ఇట్లనే పోస్తున్నా. 2 గ్లాసుల రవ్వ పోస్తున్నాం మేము. ఉప్పుడు పిండికి తాలింపు చేస్తున్నా, నూనె పోస్తున్నా. కొంచెము నూనె ఎక్కువనే పడుతుంది దీనికి, బియ్యం పిండికి. రవ్వకు నూనె ఎక్కువనే పడుతుంది, నూనె ఎక్కువ పోస్తేనే మంచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఓమ, ధనియాలు, ఎండిన మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కలియామాకు. మిరపకాయలు, ఎండిన మిరపకాయలు జర కలర్ కాస్తే మంచిగా ఉంటుంది. తాలింపు వేస్తున్నా, జల్దిన ఉల్లిగడ్డలు గోలుతాయి. కొత్తిమీర అన్నీ గోలినాయి. ఇట్లా గోలినాక నీళ్ళు పోయాలి. 2 గ్లాసుల బియ్యం రవ్వకు 3 గ్లాసుల నీళ్ళు. తగినంత దొడ్డు ఉప్పు వేస్తున్నా. మసులుతున్నాయి. బియ్యం రవ్వ పోస్తున్నా ఉప్పుడు పిండికి. ఇట్లా పోసుకుంటా కలపాలి. ఈ బియ్యం పిండి రవ్వను ఎన్సద్దు నూనెలా ఇట్లనే పోయాలి. ఎన్సని రవ్వనే పోయాలి. ఇట్లా పోసుకుంటా ఇట్లా కలుపుకునాలి. మంచిగా గంటె కొనతో కలుపుకునాలి, మంచిగా కలుస్తుంది. జర లేట్ అవుతుంది. గోధుమ రవ్వ కంటే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఉడికేటందుకు రవ్వ కానీ మంచిగా ఉంటుంది. ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకునాలి. మంచిగా కలిపితే మంచిగా పొడి పొడి మంచిగా అవుతుంది. చిన్న మంట మీద మంచిగా ఉడకాలి, పెద్దగా పెట్టద్దు, మాడిపోతుంది. జర టైం పడుతుంది. కొద్దిసేపు చిన్న మంట మీద మంచిగా మెల్లగా అవుతుంది. గంటె కొనతోనే కలపాలి. చెంచుతో కలిపితే మంచిగా కలవాలి. ఉప్పుడు పిండి అయింది, ఉడికింది. ఇట్లా మంచిగా పలుకు లేకుండా ఇట్లా చూసి దించుకునాలి. ఉప్పుడు పిండి అయింది,